డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారా? అయితే 10,000 రూపాయలు జరిమానా కట్టవలసిందే అంటున్నారు బెజవాడ ట్రాఫిక్ పోలీసులు. కొత్త ట్రాఫిక్ రూల్స్ మార్చి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వాహనదారులు కూడా 10,000 కట్టడంలో తప్పేం లేదు అంటున్నారు. కష్టమైనప్పటికీ ఇంకోసారి మర్చిపోకుండా ఉంటారు అనేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. బెజవాడ నగరంలో ఇప్పటికే హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా జరిమానా అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు కూడా హెల్మెట్ లేకపోతే తప్పనిగా చర్యలు చేపడతామని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే మార్చి 1వ తారీఖు నుంచి కొన్ని ఉల్లంఘనలు అయితే కనుక విజయవాడలో కొన్ని దాటితే ఖచ్చితంగా వాటికి జరిమానా ఎంత అనేది కూడా విజయవాడ నడిబొడ్డులో అయితే కనుక ఫ్లెక్సీని పెట్టి మరి ప్రజలందరికీ తెలిసే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు. మనం ఖచ్చితంగా దీన్ని చూస్తున్నాం కదా, ఈ ఫ్లెక్సీని. హెల్మెట్ ధరించకపోతే శిరస్త్రాణం అంటే హెల్మెట్ అది ధరించకపోతే 1000 రూపాయల జరిమానా ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా ఖచ్చితంగా శిరస్త్రాణం అనేది లేకపోతే 1000 రూపాయలు. ఇప్పటి వరకు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళకే 1000 రూపాయలు జరిమానా. ఇప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ లేకపోతే జరిమానా అనేది ఇక్కడ ఖచ్చితంగా. నో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కూడా 10,000 జరిమానా. వాహనానికి బీమా లేకపోతే 1000 రూపాయల జరిమానా. రెండోసారి పట్టుబడితే కూడా 2,000 రూపాయల జరిమానా. శబ్ద పొగ కాలుష్యం చేస్తే 2,000 నుంచి 4,000 రూపాయల జరిమానా. డేంజరస్ పార్కింగ్ 1,500 నుంచి 3,000 రూపాయల జరిమానా. రేసింగ్ ఓవర్ స్పీడ్ ఎక్కువ స్పీడ్తో కనుక వెళితే 5,000 రూపాయల జరిమానా. డేంజరస్ డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయల జరిమానా. మైనర్ డ్రైవింగ్ అంటే 18 లోపు ఎవరైనా వయసు ఉన్నవాళ్ళు డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయల జరిమానా. ప్రయాణికులను రవాణా వాహనాలలో ఎక్కిస్తే మనిషికి 200 రూపాయలు. ఇలా ప్రతి ఒక్క ఉల్లంఘనకైతే కనుక ప్రతి ఒక్క జరిమానా అయితే మనకు ఖచ్చితంగా కనపడుతూ ఉంది. మనం వాహనదారులనే అడిగి తెలుసుకుందాము. చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకునే వెళ్తూ ఉన్నారు. సార్, మీరు హెల్మెట్ ధరించారు ఆల్రెడీ. వెనకాల కూడా హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా అని మార్చి 1వ తారీఖు నుంచి ఉల్లంఘనలు సీజ్ చేస్తే ఉంటుంది. ఏంటి తెలుసా ఈ రూల్స్ అని? తెలుసా మీకు? తెలుసు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ముందు నుంచి ట్రెండ్ అవుతూ ఉంది. తెలుసు. అన్ని స్టేటస్లో కూడా పెట్టున్నాం. మా ఫ్రెండ్స్ అందరినీ అలర్ట్ చేసాం. ఓకే. ఇవన్నీ వాహనదారులకు అందరికీ ఉపయోగకరంగానే ఉన్నాయా? మొత్తం అన్ని మీరు ఆల్రెడీ చదివారా? ఇవన్నీ చదివాము. అన్ని ఉపయోగకరంగానే ఉన్నాయి, కానీ కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అన్నీ ఫైన్లు కట్టాలంటే చాలా కష్టం కదా. బ్యాక్ సైడ్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా కట్టాలంటే ఇబ్బంది. 10,000 అంటే అలాంటి ఏరియాస్లో కూడా వెనకాల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్లు ధరించుకుంటున్నారు కదా, అది సేఫ్టీ పర్పసే కదా పోలీసులు కూడా మనకు చెప్పేది. సేఫ్టీ పర్పసే, పర్లేదు, కరెక్టే. కానీ మరి 10,000 లైసెన్స్ అంటే కష్టం. కాకపోతే అందరూ తీసుకుంటారు, ఇది కూడా మంచిదే. దీనివల్ల అందరూ కొంచెం మంది ఇంప్రూవ్ అయ్యి ఫైన్స్ కట్టలేకన్నా తీసుకుంటారు లైసెన్స్, అది కూడా మంచిది. అంటే ఇప్పుడు మీరు హెల్మెట్ ఎప్పటి నుంచి ధరిస్తున్నారు? ఈ మధ్య కాలంలోనే సార్ మనకి హెల్మెట్ ధరించాలని చెప్పినప్పటి నుంచేనా లేకపోతే ముందు నుంచి ఉంది హెల్మెట్? ముందు నుంచి. ఓకే. ఇంకొంతమంది కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మీరు హెల్మెట్ ధరిస్తున్నారు. ఇప్పుడు మీరు వెనకాల ప్రయాణించే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేకపోతే జరిమానా అని చెప్పేసి పెద్ద లిస్టే పెట్టున్నారు. మార్చి 1 నుంచి అవన్నీ ఉల్లంఘనలు ఉంటే కనుక ఖచ్చితంగా జరిమానా అంటున్నారు. తెలుసా ఇవన్నీ రూల్స్ మీకు? తెలుసండి. చదివాను. మన సేఫ్టీ కోసమేగా. నాకు చాలా హ్యాపీగానే ఉంది. మన సేఫ్టీ కోసం ఇంట్లో. మాది ములకపల్లి బ్యారేజ్ అవతల ఇల్లు. ఇక్కడే. రూల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రజలకు ఉపయోగకరంగానే కనబడుతున్నాయి? ఉపయోగకరంగానే ఉన్నాయి. పెద్ద ఎక్కువగా ఏం లేవు, నార్మల్, పర్లేదు. పెద్ద ఎక్కువగా ఏం లేదా? లైసెన్స్ మర్చిపోతే మరి 10,000 కట్టమంటాడు. కడతారా మరి? అక్కడ 10,000 అని రా. తప్పేగా, కట్టాలిగా. తప్పండి, కట్టాలి. కట్టేస్తా అంటున్నారు. మర్చిపోకుండా ఉంటాము. అప్పుడు నెక్స్ట్ టైం ఇంకా మెల్ల వేసుకుంటారు. బాగా నవ్వుతున్నారు, క్లోజప్ యాడ్ లాగా. సరే, ఏంటి హెల్మెట్ లేకపోయినా వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోయినా 1000 రూపాయలు జరిమానా అంటున్నారు. మార్చి 1 నుంచి కొన్ని రూల్స్ అనేవి పెట్టారు. ఏంటి అవన్నీ తెలుసా మీకు? తెలుసు, ఆల్రెడీ తెలుసు. వినోద్. కాకపోతే దీనికంటే బెటర్ ఏంటంటే 1000 రూపాయలు ఇవ్వకుండా ఎవరికైతే హెల్మెట్ లేదో ఆడికి 300 పెట్టుకొని ఇచ్చి 700 వాళ్ళకి ఇస్తే ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. ఇందులో కూడా కన్సెషన్ అడుగుతున్నారా మీరు? రివర్స్ ఫెనామినా. అంటే ఇప్పుడు ఒకటికి ఇచ్చారనుకోండి 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలు ఏం చేయాలి? మనం 300 హెల్మెట్ కొని 700 అడిగి ఇచ్చాం అనుకో, రెండోసారి అడుగు చేయడు. నో డ్రైవింగ్ లైసెన్స్ 10,000 అని పెట్టారు, అది చాలా ఎక్కువ అంటారా? ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలా ఉంది ఇప్పుడు? హెల్మెట్ ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుని తిరుగుతున్నారు కదా, మంచిదే కదా అది.
యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు, పబ్లిక్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే. సో మొత్తం మీద చూస్తున్నాం కదా, వాహనదారుల్లో కూడా అంటే ఈ అవేర్నెస్ ముందుగానే ఉంది. మార్చి 1వ తారీఖు నుంచి అయితే కనుక ఏవైతే కొన్ని ఉల్లంఘనలు పాటించాలి, ఖచ్చితంగా ఇవన్నీ దాటకూడదు, ఈ హెల్మెట్ ధరించకపోతే జరిమానా పడుతుంది, లేకపోతే ఏవైతే రెండోసారి పట్టుబడిన అంటే ఒకసారి ఆల్రెడీ హెల్మెట్ ధరించకుండా రెండోసారి కూడా ధరించకుండా కనబడితే కనుక మళ్ళీ జరిమానా ఖచ్చితంగా 2000 కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా రేపు మార్చి 1వ తారీఖు నుంచి అయితే కనుక బెజవాడలో అయితే కనుక ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రూల్స్ పెట్టబోతున్నారు. ఈ రూల్స్ అన్నిటిని కూడా ముందుగానే తెలుసుకుని వాహనదారులందరూ కూడా తమ హెల్మెట్లు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్సులు కానీ లేకపోతే మైనర్ని డ్రైవింగ్ చేయకుండా స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా అయితే కనుక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.